దో దివానే షెహర్ మే హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇందులో కూడా టైటిల్లో కలర్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. దో దివానే అనేది మళ్ళీ మే అనేది వైట్లో ఇచ్చి ఎల్లోలో షెహర్ మే ఇచ్చారు. అంటే దీంట్లో కూడా ఒక అర్థం ఉంది. షెహర్ అనేది రంగని, దో దీవానే మే అనేది ఒక కాన్సెప్ట్ వైజ్గా చేసిన డిజైన్ ఇది. సో 2 గంటల 18 నిమిషాల డ్రామా రొమాంటిక్ సినిమా ఇది. యూఏ 13+ సర్టిఫికేట్ 20 ఫిబ్రవరి 2026 విడుదల. దో దిల్ ఏక్ షెహర్ మే ఔర్ ఏక్ ఇన్పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ ప్రేమ్ కహానీ అయ్యే. సో ఇందులో మనకి హీరోగా సిద్ధాంత్ చతుర్వేది కనిపిస్తాడు. అందంగా చూడడానికి బాగుంటాడు. హీరోయిన్ కన్నా చిన్నగా కనిపిస్తాడు. మృణాల్ ఠాకూర్ అంటే మన సీతారామం హీరోయిన్. ఈలా అరుణ్ ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించింది. ఈలా అరుణ్ అంటే మనకు అందరికీ తెలుసు, పాటగత్తెగా మనకు అందరికీ తెలిసిన అమ్మాయి. ఇందులో చాలా ముఖ్యమైన పాత్రను ఆమె పోషించింది. ఇక ఆయేషా రజా మిశ్రా ఒక పాత్రని, జాయ్ సేన్ గుప్తా ఇంకో పాత్రని, మోనా అంబి గవంకర్ ఇంకో పాత్రని పోషించింది. ఆయేషా రజా మిశ్రా ఒక డైలాగులో అంటుంది, ఆమె యాక్చువల్లీ ఒళ్ళంతా కూడా ఒక పాలిపోయినట్టు ఉంటుంది. లావ్ అయితేనేమో లావ్ అయిపోయిన పిడుదలు అంటాడు, సన్నగా అయిపోతేనేమో చిక్కిపోయావంటాడు. ఈ మెయింటెనెన్స్ చేసుకోవడంలోనే ఎప్పుడు బరువు ఎన్ని కేజీలు తగ్గాలి, ఎన్ని కేజీలు పెరగాలి, ఇదేనా నా జీవితం అంటూ బాధపడే ఒక సగటు ఆడదాని మాట తీరు ఆయేషా రజా మిశ్రా చక్కటి భావాలు పలికించింది. హృదయం కరిగించే విధంగా ఉంటాయి డైలాగులు అవి. రవి ఉద్యవార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సంజయ్ లీలా బన్సాలి మరియు ఉమేష్ కుమార్ బన్సాల్ ఇంకా జీ స్టూడియోస్ కలిపి చేసినటువంటి నిర్మాణం ఇది. మృణాల్ ఠాకూర్ తన అందమైనటువంటి నటనతో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నా కూడా హీరో పక్కన కొంచెం పెద్దగా కనబడ్డది, సిద్ధాంత్ చతుర్వేది పక్కన. అతను కొంచెం చిన్న కుర్రోడ్లా ఉంటాడు. సో పాటలు మాత్రం అద్దిరిపోయే లెవెల్ సాంగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో, జీ స్టూడియోస్ నిర్మాణం కాబట్టి. ఇలా అరుణ్ మంచి పాత్ర పోషించింది సీనియర్గా, చాలా మంచి పాత్ర. ఇందులో ప్రాబ్లం ఏంటంటే సిద్ధాంత్ చతుర్వేదికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే తనకి సకారం పలకదు. సకారం శాని సా అంటాడు. సో ఈ ప్రాబ్లంతో అతను పబ్లిక్లో మీటింగ్లో మాట్లాడడానికి వెనక ముందైతే ఆఫీస్ జాబ్కి రిజైన్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు. ఇక పెళ్లి సంబంధాల కోసం మృణాల్ ఠాకూర్ని చూడడానికి వచ్చినప్పుడు మృణాల్ ఠాకూర్ అతన్ని చేసుకోవడానికి ఇష్టపడదు ముందు. ఆ తర్వాత అతనికి ఈ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అయ్యాను, నేను నచ్చలేదు అన్న ఉద్దేశంతో అతనికి న్యూనత ఉంటే ఆ న్యూనతను పోగొట్టడానికి మృణాల్ ఠాకూర్ కష్టపడుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య అంటే ఒక ఇన్పర్ఫెక్షన్, ఈమెనేమో ఒక కాపీ రైటర్ అంటే మనకు నిర్ణయం సినిమాలో అమలని చూపించారు కాపీ రైటర్ అంటే అడ్వర్టైజ్మెంట్స్కి మ్యాటర్ రాసేవాళ్ళు, క్యాప్షన్స్ రాసేవాళ్ళు. సో ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి మృణాల్ ఠాకూర్కి ఇతనేమో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రజెంటేషన్ ఇవ్వాలంటే అతను సకారం సహకరించదు. నాకు పెళ్ళం కావాలి, నాతో పెళ్ళం తావాలి అని అంటాడు. కావాలి కదా అక్కడ రాజేంద్ర ప్రసాద్కి, ఇక్కడ సాపలు కదా అతనికి షకారం పలుకుతాడు. షకారాన్ని సకారం అంటాడు. సో ఆ షా రావడం కోసం చిన్నప్పుడు అతను కష్టపడ్డటువంటి ఆ బాల్యంలో ఉన్నటువంటి ఆ చిన్నప్పటి తనని తాను మళ్ళీ గుర్తు చేసుకొని అతను మళ్ళీ ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేసి పబ్లిక్ ప్రజెంటేషన్ సక్సెస్ అయ్యి తన జీవితంలో సక్సెస్ సాధించడం అన్నది కథ. అంటే ఇందులో ఏంటంటే మనలో ఉన్నటువంటి మైనస్లు, ఇక్కడ ఈ అమ్మాయి హీరోయిన్ ఒక రకం ప్రాబ్లంతో బాధపడుతుంటే ఇతను ఇంకో రకం ప్రాబ్లంతో బాధపడుతుంటాడు. అక్కడ ఆమెనేమో ఈగోయిస్ట్గా తన పై అధికారులతో మాట ఇచ్చి తను చేస్తున్నటువంటి ఉద్యోగం దగ్గర నుంచి రిజైన్ చేసేసి వచ్చేస్తుంది కోపంగా. అక్కడ ఆమెకు కొన్ని పద్ధతులు నచ్చవు వాళ్ళవి. ఇక్కడనేమో ఈ అబ్బాయికేమో నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వాలి స్టేజ్ మీద అంటే అది చెప్పలేని పరిస్థితులు, అందరూ ఏమనుకుంటారో అన్న భయంతో అతను వెనక్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ యొక్క ప్రోత్సాహంతో అతను మళ్ళీ ప్రాక్టీస్ చేసి తను ఈ సంబంధం వద్దనుకున్న వాడు కల్లా మళ్ళీ మనసు మార్చుకొని మొత్తానికి సంబంధం పట్ల ఓకే చేసుకుంటాడు. తర్వాత జీవితంలో స్థిరపడతాడు. తన ప్రొఫెషనల్గా కూడా సహకరించి తన యొక్క మైనస్ని అధిగమించి నాకు ఈ మైనస్ ఉందని గౌరవంగా చెప్పుకుంటాడు. అంటే ఇది ఏంటంటే ఈ సినిమా జనంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మన యొక్క లోపాలు ఉన్నా కూడా మనలోని లోపాలు సరిచేసుకొని బతకాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని రవి ఉద్వార్ తన సినిమా ద్వారా వ్యక్తపరిచాడు. అంటే నిజంగా అట్లాంటి మైనస్లు ఎవరైనా ఉంటే మనది ఈ మైనస్ ఉంటే కూడా దాన్ని మైనస్ దాటి మనం ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఇది. మనం ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. ఆ లోపాన్ని మనము మర్చిపోయి దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్ళాలనేటువంటి ప్రయత్నం. ఆలీకి ఒకప్పుడు వాయిస్ తడబడేది, అంటే నత్తి ఉండేది. ఆ నత్తిని అధిగమించి ఇవాళ హీరోగా అతను సక్సెస్ అయ్యి మరి కమెడియన్గా చాలా లాంగ్ కెరీర్ని రన్ చేశాడు.
సో నాకు నత్తి ఉందని అక్కడ ఆగిపోలేదు. సుమన్ శెట్టికి అక్కడక్కడ పట్టుకున్నట్టు వాయిస్ పడతాడు. సో ఆళ్ళందరూ కూడా జీవితంలో గెలిచారు. గెలిచి చూపించారు. సో అటువంటి గెలుపు బాటలో మనం ఉండాలి. మన యొక్క మైనస్‌లను మనం అధిగమించాలి. ఇప్పుడు రానాకి ఇప్పుడు కూడా ఒక కన్ను అతనిది ఒక కన్ను పెట్టుడు కన్ను అనే విషయం అందరికీ తెలిసిందే. సో అట్లా మనలోని లోపాలు ఏవున్నా కూడా వాళ్ళందరూ హీరోలుగా రాణించలేదా? నటునటులుగా రాణించలేదా? కమెడియన్‌గా పేరు తెచ్చుకోలేదా? అట్లా ఇప్పుడు సుమన్ శెట్టి సంగతి, ఆలీ సంగతి, రానా సంగతి తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఒక మనకు స్ఫూర్తి రోల్ మోడల్స్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి మైనస్‌లను అధిగమిస్తూ ముందుకెళ్లారు. అట్లాగే మనకెందుకు ఇప్పుడున్న కార్నల్పులో ఉన్నటువంటి రజనీకాంత్ ప్రపంచం మొత్తం గుర్తించేటువంటి గొప్ప సూపర్ స్టార్ అయ్యాడు. అతని చేతులు కూడా వంకరగా కనబడతాయి మనకి. ముక్కు దగ్గర ఇక్కడ ఫోల్డింగ్ కనబడుతుంది. అయినా ఇవాళ కూడా ఈ ఏజ్ కూడా 80 ఇయర్స్ ప్లస్ ఈ ఏజ్‌లో కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. నంబర్ 1 షిప్ అలాగే ఉంది. సో రంగు, రూపం ఏది కాదని నిరూపించి చూపించాడాయన. కాబట్టి ఈ తను అక్కడ ఆ స్టేజ్‌కెళ్ళిన తర్వాత, ఆ స్టేజ్ మీద అతను చెప్తున్నటువంటి భావాలు చూసి హీరోయిన్ కూడా ఇదవుతుంది. మృణాల్ ఠాకూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఇటువంటి సినిమాలో వీళ్ళకి మనకి యూఏ 13+ ఇయ్యడము కూడా తక్కువే. యూఏ కూడా ఇవ్వచ్చు ఈ సినిమాకి. 8+ కూడా ఇవ్వచ్చు. కానీ ఎందుకో 13+ ఇచ్చారు. అది కొంత అక్కడక్కడ అంటే వాళ్ళ యొక్క స్టేజ్ షోలు చూపించినప్పుడు కొంత అర్ధనగ్నత చూపించారు. ఎక్కడ అంటే ఈ కాపీరైట్ రాసేటప్పుడు చూపించినప్పుడు దాంట్లో ఒక అమ్మాయిని కొంచెం మొత్తము బికినీ టైప్‌లో మొత్తం ఎక్స్‌పోజింగ్‌గా చూపించారు. అదొక్కటి చూసి యూఏ 13+ వచ్చి ఉంటది. కానీ అసలు సినిమా యొక్క సందేశం 'దో దీవానే షెహర్ మే' అనేటువంటి ఈ సినిమా ఒక మంచి ఉద్దేశంతోటి మనలోని మైనస్‌లను అధిగమిస్తూ జీవితంలో ముందుకు రావాలనేటువంటి ఒక పర్సనాలిటీ మేనేజ్‌మెంట్ టైపు స్పీచ్‌కి సంబంధించినటువంటి కథగా చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా సినిమాగా సాహసమే. ఎందుకంటే ఇది రొమాన్స్ కన్నా ఇందులో ఒక ఇద్దరు సంబంధాలు కలిసినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అభిరుచులు వేరైనా, వాళ్ళ విభిన్న రుచులు వేరైనా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్లారనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి సినిమాగా 'దో దీవానే షెహర్ మే' సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి నేనిచ్చినటువంటి రేటింగ్ ఎందుకంటే ఇది ఒక రకమైన చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసెస్ లాంటి సినిమా ఇది. సో, ఒక మంచి ఉద్దేశ్యం ఉన్నటువంటి సినిమా. అందుకే ఎంతో మనసులో కూడా ఎన్నో మైనస్‌లుంటాయి. వాటిని అధిగమిస్తూ జీవితంలో ఇలా ముందుకు పోవాలనేటువంటి ఇట్లాంటి సందేశపూర్వకమైనటువంటి సినిమాల్ని ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. సో, ఈ సినిమాకి ఈ సందర్భంగా నేనిస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సంగీతం మాత్రం చాలా గొప్పగా ఉంది. పాటలు చాలా గొప్పటి లొకేషన్స్‌లో చక్కగా తీశారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఆమె మృణాల్ ఠాకూర్ లేకుంటే ఈ సినిమా లేదు. అట్లాగే ఇలా అరుణ్ కూడా ఒక తల్లి పాత్రలో మంచిగా రాణించింది. సో, ఆమె అద్భుతమైనటువంటి భావాలు చూపించింది. సో, సంగీతం బాగున్నటువంటి ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ చూశారు కదా! 3.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ. మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.